బ్రెయిన్ కంట్రోలింగ్ రిమోట్ టీవీ మాదిరిగా మనిషి మైండ్ కంట్రోల్ చేయవచ్చు. శాస్త్రవేత్తలు మరో కొత్త ఇన్నోవేషన్ తీసుకురానున్నారు. త్వరలోనే మనిషి మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని తీసుకురానున్నారన్నమాట. ఇది కనుక అందుబాటులోకి వస్తే టీవీ మాదిరిగా మనిషి బ్రెయిన్ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే టీవీ ఛానల్ను మార్చినంత త్వరగా రిమోట్ ద్వారా దూరం నుంచి ఇతరుల మెదడును నియంత్రించడం అనేది చాలా కాలంగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ థీమ్. కానీ దీని జన్యుశాస్త్రం, న్యూరో సైన్స్లోని పరిశోధనలు నిజం చేస్తున్నాయి. ఇటీవలే సౌత్ కొరియాలో శాస్త్రవేత్తలు మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. కొరియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్కు సంబంధించిన సైంటిస్టులు అయస్కాంత క్షేత్రం ద్వారా దూరం నుంచి మెదడును కంట్రోల్ చేయగల, మ్యానిపులేట్ చేయగలిగే ఒక పరికరాన్ని కనిపెట్టారు. అంతేకాదు ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని వారు అప్లై చేశారన్నమాట. అది ఎలుకపై బాగా ప్రభావాన్ని చూపించింది. దీంతో పాటుగా ఆకలిని తగ్గించేందుకు, మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. అయితే ఈ క్రమంలోనే ఎలుక 10% తన బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఉపయోగించి మెదడులోని కొన్ని రీజియన్స్ను మాత్రమే కంట్రోల్ చేయగలిగే పరికరాన్ని కనిపెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ పరికరానికి నానోమైన్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీన్ని వాడడం వల్ల మెదడులోని కొన్ని ప్రాంతాల్లో మార్పులను గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీన్ని హెల్త్ కేర్ అప్లికేషన్స్లో వినియోగించేందుకు మరిన్ని ప్రయోగాలను చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రెయిన్ పనితీరును ఆర్టిఫిషియల్ రూరల్ నెట్వర్క్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీలో నాడీ సంబంధ రుగ్మతలకు, కొత్త చికిత్సలకు అందుబాటులోనికి ఈ పరికరం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తున్న బ్రెయిన్ని కంట్రోలింగ్ చేయగలిగే రిమోట్ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ఈ విధంగా ఉంటే మనిషి మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించే బ్రెయిన్ చిప్లను తయారు చేస్తుంది న్యూరాలింక్ సంస్థ. మరి మనిషి మెదడుని కంట్రోల్ చేయగలిగేటువంటి ఈ పరికరం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.